హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. మనందరికీ కూడా ఇప్పుడు కామన్గా ఉండేటువంటి యాప్ ఏంటంటే వాట్సాప్ అందరికీ ఇష్టమైనటువంటి యాప్ అయినప్పటికీ నచ్చని ఒకే ఒక్క విషయం, మనకు తెలియని గ్రూప్లో మనకు తెలియని వాళ్ళు మనల్ని యాడ్ చేయడం, ఆ మెసేజెస్తో ఫోన్ ఫిల్ అయిపోతూ ఉండడం, ఇదంతా కూడా ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ సమస్యను పరిష్కరించడానికి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ని తీసుకురాబోతుంది. అదే సేఫ్టీ ఓవర్వ్యూ. ఈ సేఫ్టీ ఓవర్వ్యూ ఫ్యూచర్ని త్వరలో వాట్సాప్ ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఇకపోతే ఈ ఫ్యూచర్ ఇచ్చేటువంటి ప్రొటెక్షన్ ఏంటంటే, ఎవరైనా మీకు తెలియని కాంటాక్ట్స్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏదైనా గ్రూప్లో యాడ్ చేయాలనుకున్నప్పుడు ఆ పర్సన్ ఎవరు, ఆ పర్సన్ ప్రొఫైల్ ఏంటి, దాంతోపాటు ఆ గ్రూప్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఆ గ్రూప్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు వెళ్ళి దాన్ని ఎగ్జిట్ అవ్వకుండా వాళ్ళు ఆ లింక్ ఎప్పుడైతే జాయిన్ చేస్తారో వెంటనే ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ని కూడా మీకు ఇస్తుంది. దీంతో పాటు ఈ ప్రొటెక్షన్ మొత్తాన్ని కూడా వాట్సాప్ 3 లేయర్స్లో చేయబోతుంది. అదేంటంటే పాజ్, క్వశ్చన్, వెరిఫై. వాట్సాప్ లేటెస్ట్గా 68 లక్షల ఖాతాల్ని తొలగించింది. ఎందుకంటే చాలామంది చాలా గ్రూప్స్, ఫినాన్షియల్ గ్రూప్స్ యాడ్ చేసి ఫినాన్షియల్ స్కామ్స్ చేసి, అంటే ఇది పెడితే ఈ పెట్టుబడి పెడితే మీకు ఎక్కువ వస్తుంది, మీకు చాలా యాప్స్ మీకు ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి వాట్సాప్లో, మీరు ఆ లింక్ క్లిక్ చేయాలి, దాని కింద ఏదో మీరు ఇంకో 30 మందికి ఫార్వర్డ్ చేయాలి, ఇట్లా చాలా స్కామ్స్, తర్వాత బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవ్వడం, ఈ సమస్యలు చాలామంది ఫేస్ చేసి ఉంటారు. సో అందుకని చెప్పి ఇది వాట్సాప్ ద్వారా గ్రూప్స్ ద్వారా జరగకుండా ఉండడానికి ఈ పాజ్, క్వశ్చన్, వెరిఫై అనే 3 అంచెల ప్రొటెక్షన్ని వాట్సాప్ ఇంప్లిమెంట్ చేయబోతుంది. పాజ్ అంటే మీరు ఆలోచించుకోవడం. ఎవరైనా ఒక మెసేజ్ పంపించగానే ఏదైనా సరే, ఒక టెంప్టింగ్ మెసేజ్, ఇది ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బాగా పెరుగుతుంది, లేదా ఏ మెసేజ్ అయినా సరే ఆలోచించుకోవడం, తర్వాత క్వశ్చన్ చేయడం. అది ఆ మెసేజ్ ఎవరైతే పంపించారో వారు నమ్మదగిన వాళ్ళ కాదా, అంటే మీ ఫ్రెండ్సా, ఫ్యామిలీయా, రిలేటివ్సా, లేకపోతే అట్లీస్ట్ ఒక రిలయబుల్ సోర్సా, నెక్స్ట్ వెరిఫై చేసుకోవడం. ఈ మూడింటికి కూడా స్కోప్ ఇస్తుంది. సో ఈ కొత్త యాప్తో అట్లీస్ట్ ఫ్యూచర్లో అయినా సరే వాట్సాప్ ద్వారా జరిగే మోసాలు, అలాగే ఈ అనవసరమైనటువంటి స్టోరేజ్ వేస్ట్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ కాబోతున్నాయి. దీంతో పాటు వాట్సాప్ ఇంకో ఫీచర్ కూడా తీసుకురాబోతుంది. ఆ ఫీచర్ ఏంటంటే, మీకు తెలియని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏదైనా మెసేజ్ వస్తే వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళు ఏ లొకేషన్ నుంచి మీకు పంపించారు, అన్ని డీటెయిల్స్ మీకు డిస్ప్లే అయ్యేలాగా ఈ కొత్త ప్రొటెక్షన్ ఫీచర్ వర్క్ చేయబోతుంది. మనం ఏదైనా మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళగానే ఈ సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వాట్సాప్ మాల్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి వాట్సాప్ తీసుకొచ్చే కొత్త ప్రొటెక్షన్ ఫీచర్స్ గురించి తెలుసుకుంటూ ఉండండి, అప్డేట్ అవుతూ ఉండండి. అలాగే ఈ వాట్సాప్ ద్వారా మోసాలు చేసే గ్రూప్స్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఫెడరల్ తెలంగాణ.